ఏంటి స్నేహ ఈరోజు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు? ఎస్ మా. ఎందుకో? ప్రేమ ప్రణయ్ల పెళ్లి ఫిక్స్ చేసుకున్న రోజునే సింగింగ్ కాంపిటీషన్ పెట్టి అందులో ప్రేమ పార్టిసిపేట్ చేసేలా చేసి పెళ్లిని వాయిదా వేసుకునేలా చేసి సక్సెస్ అయ్యాను. ఇప్పుడు ఇందిరా ఆంటీ బాధతో వాళ్ళ పెళ్లి ఇప్పుడప్పుడే జరిగే పరిస్థితి కనిపించడం లేదు. సో రిలాక్సే కదా. ఈ లోపల ప్రణయ్ ప్రేమని నిజంగానే లవ్ చేస్తున్నాడా లేక నటన అన్న విషయంలో నాకు క్లారిటీ వస్తుంది. ఏమంటావ్? నిన్ను చూస్తే ఒక్కోసారి తెలివైన దానిలా అనిపిస్తావు, ఒక్కోసారి పిచ్చిదానిలా అనిపిస్తావు. ఏం మాట్లాడుతున్నావు మామ్? నేను పిచ్చిదాన్నా? నువ్వు పిచ్చిదానివి అనడం లేదు, నువ్వు చేస్తున్న ఆలోచనలు పిచ్చితనంగా ఉంటున్నాయి. ప్రేమ ప్రణయుల పెళ్లి పోస్ట్ పోన్ అయి నీకు మంచి స్పేస్ దొరికింది. దీన్ని ప్రణయ్ ప్రేమని నిజంగా లవ్ చేస్తున్నాడా అన్న విషయంలో కాకుండా ప్రేమ ప్రణయల్ని ఎలా విడగొట్టాలో అన్న దాని గురించి బాగా ఆలోచించు. అదెంత పని? నా దగ్గరున్న వీడియో ప్రేమకి పంపిస్తే అరక్షణంలో వాళ్ళిద్దరూ విడిపోతారు. అప్పుడు వాళ్లకంటే ఎక్కువ నష్టపోయేది నువ్వే. నువ్వు ఆ వీడియో బయట పెడితే ప్రేమ ప్రణయ్కి దూరం అవుతుంది కరెక్టే, కానీ ప్రణయ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు దగ్గర కాడు. అసలు ప్రణయ్ ప్రేమతో ప్రేమ నాటకం మొదలుపెట్టిందే తన కోడల్ని తన దగ్గరికి తెచ్చుకోవడానికి. ఆ దారిని నువ్వు మూసేస్తే ప్రణయ్ నిన్ను ప్రేమిస్తాడా, నిన్ను పెళ్లి చేసుకుంటాడా? అప్పుడు నష్టపోయేది నువ్వే కదా. సో తెలివిగా వాళ్ళిద్దరినీ విడగొట్టడానికి ప్రయత్నించు. ఎట్ ద సేమ్ టైం నువ్వు ప్రణయ్కి దగ్గర కావటానికి ప్రయత్నించు. ప్రణయ్ కోరిక నెరవేరాలి, నీ ప్రేమ గెలవాలి. ఏం చేస్తే నీ ప్రణయ్ నీకు దక్కుతాడో దాని గురించి ఆలోచించు. ప్రణయ్ ఇంటికేదో శనిపట్టిందమ్మా. వాళ్ళక్క చనిపోయి సంవత్సరం కాలేదు, ఇంతలో మరో చావు. జీసస్, చెట్టంత చెల్లెలు కనిపించగానే అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పిలిచే చెల్లెలు, అడగ్గానే 100, 200 చేతిలో పెట్టి పంపించే చెల్లెలు ఇప్పుడు లేకుండా పోయింది కరుణా. ఏవయ్యా, నువ్వు కాసేపు బయటికెళ్ళవా? వెళ్లాలన్న రెడీ అయింది, కానీ జేబులో మ్యాటర్ లేదు. మా దగ్గర కూడా ఏమీ లేదు, బయలుదేరు. ఏమయ్యా, ముందు బయటికి వెళ్ళు. ఎల్లకి ఇక్కడ ఉండిపోతాననుకున్నావా? జీసస్, వస్తాను. ఛీ, ఎప్పుడు తాగడానికి ఏదో ఒక వంక బాగానే వెతుక్కుంటాడు. కర్మ కర్మ. అన్నయ్య గారు, లోపల ప్రేమ వదిన ఉన్నారా? ఏమన్నావు? ప్రేమ వదిన. నన్నేమన్నావు? అన్నయ్య గారు అన్నాను. యు మీన్ బ్రదర్? మై బ్రదర్, లవ్లీ బ్రదర్, లవ్లీ బ్రదర్. వీడి ప్రేమ తగలయ్యా, వీడిని అనవసరంగా కెలికినట్టున్నాను. అన్నయ్య గారు, మీ ప్రేమకి నా ధన్యవాదాలు. లోపల మీ మనవరాలుందా? మనవరాలా? ఉంది. సరే గాని 500 ఉందా? నేను వైన్ షాప్కి పోతాను. మన ఇద్దరు సిస్టర్ చనిపోయింది కదా, బాధ తండుకొస్తోంది, తట్టుకోలేకపోతున్నాను. అంటే చేంజ్ నేను మార్చేసుకుంటాను కదా. అన్నయ్య, నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి ఇలా వస్తూ ఉండాలి. ఎందుకు? ఇలా క్షవరం చేయించుకోవడానికా?
అమ్మా ప్రేమ, ఆ, మీరా కూర్చోండి. కూర్చునే పరిస్థితి కాదమ్మా. అమ్మింట్లో లేదా అమ్మా? ఆ, అమ్మా అమ్మా ఒకసారి ఇలా రామ్మా. ఏంటండి ఇలా వచ్చారు? అయ్యో, అయ్యో ఏంటండి నా కాళ్ళ మీద పడతారేంటి? ప్లీజ్ లేవండి. నువ్వే మమ్మల్ని ఈ కష్టం నుండి కాపాడాలొదినా. నువ్వు తప్ప మాకు వేరే దిక్కులేరొదినా. సరే ముందు లేవండి. అసలేం జరిగిందండి? కాళ్ళ మీద పడ్డం ఏంటి, ఏడవడం ఏంటి? నేను చెప్పలేనమ్మా. ఇలా ఏడుస్తుంటే ఏం తెలుస్తుంది? మొన్న మా చెల్లెలు పోయిందని మా ఇంటికి పరామర్శించడానికి మీరందరూ వచ్చారు. ఇంకో 2 రోజులు పోతే మళ్ళీ మీరు పరామర్శించడానికి అదే ఇంటికి రావాల్సి ఉంటుందమ్మా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. ముందు మీరు ఏడు పాపి విషయం అర్థమయ్యేలా చెప్పండి. టీను, అంకుల్కి కాస్త మంచినీళ్ళు తెచ్చివు. ముందు మీరు కూర్చోండి అంకుల్. పర్లేదమ్మా. మా శివమ్మ మాకు దక్కుతుందనే నమ్మకం మాకు లేదమ్మా. శివాక్ నీకేమైంది? ప్రస్తుతానికి ఏమీ కాలేదు, కానీ ఇంకో 2 రోజులు గడిస్తే తను కూడా మాకు దక్కదమ్మా. మా చెల్లి చనిపోయినప్పటి నుంచి పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోవట్లేదు. కన్నతల్లి చనిపోతే ఆ మాత్రం బాధ ఉంటుందండి. మీరే ఎలాగోలా తనకి ధైర్యం చెప్పాలి. చెప్పావమ్మా. తల్లి చనిపోయిన బాధని దిగమింగుకుంటుంది, కానీ తన తల్లి ఆఖరి కోరిక తీర్చలేకపోయానని దిగులు పడిపోతోంది. ఆ దిగులతోనే అన్నం నీళ్లు కూడా ముట్టుకోవట్లేదు. ఆఖరి కోరిక ఏంటండి? ఏ తల్లికైనా ఏం కోరికలుంటాయమ్మా? తన కడుపున పుట్టిన బిడ్డలు ప్రయోజకులైతే చూడాలని, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మనవణ్ణో మనవరాలను ఇస్తే వాళ్ళని ఎత్తుకుని ఆడించాలని. అంతే అంతే కదమ్మా. కానీ నా చెల్లెలు మాత్రం బిడ్డల ప్రయోజకత్వాన్ని చూసింది, కానీ మిగిలిన ఏ ముచ్చట్లు చూడలేదమ్మా. అవి చూడకుండానే తను వెళ్ళిపోయింది. తాను చనిపోతూ ప్రేమ ప్రణయుల పెళ్లి త్వరలోనే జరిపించండి, ఇదే నా ఆఖరి కోరిక అంది. పెళ్లి చూసే వరకు నా ఆత్మ ఇక్కడే ఉంటుంది అంటూ ఏడుస్తూ ప్రాణాలు వదిలేసిందమ్మా. ఇక్కడ చూస్తే ప్రేమ సింగర్గా ఎదగాలనుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రణయ్ని అర్జెంటుగా పెళ్లి చేసుకోమని నేను అడగగలనా? అడిగితే మాత్రం ప్రేమ ఒప్పుకుంటుందా? ప్రేమని ఒత్తిడి చేయలేను, అమ్మ ఆఖరి కోరిక తీర్చలేను. ఉయ్యాల్లో నన్ను ఆడించిన తల్లి దెయ్యంలా ఏ చెట్టునో పట్టుకుని వేలాడాల్సిందే మావయ్య అంటూ ఏకదాటిగా ఏడుస్తూనే ఉందమ్మా. అమ్మా, కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. మీరు పెద్దవారు, నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? తప్పు లేదమ్మా. నా చెల్లెలి ఆత్మశాంతి కోసం, మా శివమ్మ ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం నువ్వు ప్రణయని పెళ్లి చేసుకో అమ్మా. దయచేసి ఒప్పుకో అమ్మా. అమ్మా అమ్మా, నువ్వైనా ప్రేమని ఒప్పించమ్మా. అయ్యో, మీరింతగా బ్రతిలాడాల్సిందే ఉందండి. పెళ్ళి వద్దనుకోలేదుగా, పోస్ట్ పోన్ చేసుకున్నాం అంతే కదా. అది కరెక్టే. అయితే ముహూర్తాలు పెట్టుకుందామమ్మా. ఏమంటావు ప్రేమ? అంకుల్, నేను ఒకసారి ప్రణయ్తో మాట్లాడాలి. అమ్మా, ప్రణయ్తో మాట్లాడేదేముందమ్మా? ఒకవేళ పెళ్ళైన తర్వాత కూడా నువ్వు పాటలు పాడాలంటే
ఒప్పుకుంటాడా లేదా అనేదే నీ అనుమానం అయితే దానికి నాది హామీ. ఒక విషయం ఆలోచించమ్మా. నువ్వు నీ కెరీర్లో ఎదగాలని పెళ్లిని పోస్ట్పోన్ చేసుకున్నావు. పెళ్ళైన తర్వాత నీ ఇష్టాన్ని ప్రణయ్ కాదంటాడా? ప్రణయ్ ఎలాంటి వాడో నీకు తెలీదా అమ్మా? పోయిన వాళ్ళని ఎలాగూ తిరిగి తీసుకురాలేవు. కనీసం ఉన్న వాళ్ళనైనా బ్రతికించుకోవాలి కదమ్మా. సరే, ఎలాగో ఇద్దరికి పెళ్లి చేయాల్సిందేగా, అదేదో ఇప్పుడే చేద్దాం. అయితే మా శివమ్మకి ఏం చెప్పమంటారు? సరే అన్నామని చెప్పండి. చాలమ్మా, చాలు. ఇక మా శివమ్మకి ఏం కాదు. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి నేను ఈ విషయాలు చెప్పి నా చేతులతో 4 ముద్దలు తినిపించి ధైర్యంగా ఉండమని చెప్తాను. వస్తానమ్మా, వస్తాను ప్రేమ, వస్తాను పిల్లలు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రేమ? నా అనుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఎందుకు దూరం అయిపోతున్నారు? రోడ్డు యాక్సిడెంట్లో అక్క బావ చనిపోయారు. వాళ్ళు చనిపోయి సంవత్సరం తిరగకముందే అమ్మ కూడా యాక్సిడెంట్గా ఇలా భయమేస్తుంది ప్రేమ. నేను ఒంటరి వాడిని అయిపోతానేమో అనిపిస్తుంది. నువ్వు ఒంటరి వాడివి కాదు ప్రణయ్. నీకంటూ ఒక కుటుంబం ఉంది. శివాగ్ని, నానమ్మ, నేను, నా ఫ్యామిలీ, మేమందరం మీ వాళ్ళమే కదా. నేను నీకు మాటిస్తున్నాను ప్రణయ్, నీతో ఎవరున్నా లేకపోయినా, నీ కష్టంలో అయినా సుఖంలో అయినా చివరిదాకా నేనుంటాను. గంగినాయుడు మామయ్య మా ఇంటికొచ్చారు. తాను చనిపోతూ ప్రేమ ప్రణయుల పెళ్లి త్వరలోనే జరిపించండి, ఇదే నా ఆఖరి కోరిక అంది. పెళ్లి చూసే వరకు నా ఆత్మ ఇక్కడే ఉంటుంది అంటూ ఏడుస్తూ ప్రాణాలు వదిలేసిందమ్మా. నేను ఇన్ని రోజులు నా కుటుంబానికి ఉన్న కష్టాల గురించి నా వైపే ఆలోచించాను గాని నీ తరఫున ఆలోచించలేకపోయాను. ఐఎమ్ సారీ ప్రణయ్. నువ్వెందుకు ప్రేమ సారీ చెప్తావు? ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోం కదా. పెళ్లి జరుగుంటే బాగుండేది. అమ్మ తన కళ్ళారా మన పెళ్లి చూసుండేది. ప్రేమ, నిన్న విషయం అడగచ్చా? ఏంటి ప్రణయ్? మా అమ్మ ఆఖరి కోరిక తీరుస్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? అలా అంటావేంటి ప్రణయ్? ఏం లేదు ప్రేమ, నువ్వు కోరుకున్న ప్రొఫెషన్లో ఇప్పుడిప్పుడే నువ్వు ఎదిగే అవకాశాలు వస్తున్నాయి. అలాంటి ఈ టైంలో నీ కోరికని పక్కన పెట్టి ముందు మన పెళ్లి గురించి ఆలోచించని నేను నిన్ను ఫోర్స్ చేయలేను. అలాగని అమ్మ కోరికని పక్కన పెట్టలేను. తన ఆత్మకి శాంతి చేకూరుస్తానని, ఆవిడ ఆఖరి కోరిక తీరుస్తానని మీ అమ్మగారికి చెప్పు ప్రణయ్. అమ్మా, భౌతికంగా నువ్వు మా మధ్య లేకపోవచ్చు, కానీ తల్లి బిడ్డకి దూరంగా ఎప్పుడూ ఉండదు, ఉండలేదు. నువ్వు నాతోనే ఉంటావని, నన్ను చూస్తూనే ఉంటావని
నాకు తెలుసు. నీ ఇష్ట ప్రకారమే త్వరలోనే నేను ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నా. నీ ఆఖరి కోరిక నెరవేరుస్తాం. ఇట్స్ మై ప్రామిస్. రండి మేడం, కూర్చోండి. లాయర్ గారు, ప్లీజ్ ఈ ఒక్కసారికి మీరు ఎలాగైనా హెల్ప్ చేయండి. 15 అంటే 15 రోజులు గడువు తీసుకోండి. మళ్ళీ గడువు కావాలని మిమ్మల్ని ఫోర్స్ చేయను. ఈసారి ఖచ్చితంగా పని అయిపోతుంది. ఏంటి శివాగిని గారు ఇది? 10 రోజులు అంటారు, 15 రోజులు అంటారు. గడువు తీసుకోండి అని మీరు చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు. కోర్టులో ఈ కేసు విషయమై గడువు అడిగిన ప్రతిసారి జడ్జి గారు మమ్మల్ని వాయించేస్తున్నారు. ఇదే ఫైనల్ అని చెప్తున్నాను కదా. ఇదే మాట చానాల నుంచి చెప్తున్నారు. గడువు కావాలి, గడువు కావాలని పాతపాటే పాడుతున్నారు. సారీ మేడం, మళ్ళీ నేను టెన్షన్ తీసుకోవాలంటే అది అయ్యే పని కాదు. అంత చేత కానప్పుడు ఈ పుస్తకాలు ఎందుకు? ఫేమస్ లాయర్ అనే బోర్డు ఎందుకు? లక్షల లక్షల ఫీజులు ఎందుకు? థ్యాంక్ యూ మేడం. ఇంతకాలం ఈ కేసు విషయంలో నేను పడిన కష్టమేంటో మీకు తెలుసు. గడువు పూర్తయిపోతున్న ప్రతిసారి నేను జడ్జి గారిని కన్విన్స్ చేయడానికి ఎన్ని టెన్షన్స్ తీసుకున్నానో కూడా మీకు తెలుసు. అవన్నీ మర్చిపోయి ఒక్క మాటతో నన్ను తీసి పారేశారు. ఇట్స్ ఓకే. మీకు నేను హెల్ప్ అవ్వను అనుకున్నప్పుడు మీ కేసు నేను కంటిన్యూ చేయడం దేనికి? నేను డ్రాప్ అవుతాను, మీరు వేరే లైన్ చూసుకోండి. అది కాదు లాయర్ గారు, మీరు నా కోపాన్ని చూస్తున్నారు కానీ నా టెన్షన్ ని గుర్తించడం లేదు, నా బాధను అర్థం చేసుకోవడం లేదు. అర్థమవుతుంది మేడం. 1000 కోట్ల ఆస్తి ఉన్న పలంగా చేజారిపోతుందంటే టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసిన మీరు ఇక ముందు సాదాసీదాగా సామాన్యమైన జీవితం గడపాలంటే బాధగానే ఉంటుంది. మీరు మీ ఇబ్బందుల గురించి నాతో చెప్తున్నారు. కోర్టుకి ఇవన్నీ అవసరం లేదు కదా. లాస్ట్ టైం ఎక్స్టెన్షన్ అడిగినప్పుడు జడ్జి గారు చాలా సీరియస్గా చెప్పారు. ఈ నెల గానీ ఇన్ టైంలో పాపను కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే మనం ఫైల్ చేసిన కేసును కొట్టేసి పోలీస్ ప్రొసీడింగ్స్ కి పర్మిషన్ ఇస్తా అన్నారు. పోలీస్ ఎంక్వైరీ జరిగితే పాప మీ దగ్గర లేదన్న విషయం తెలిసిపోతుంది. పాపను ఇప్పటి వరకు ప్రేమ చూసుకుంటుంది కాబట్టి ఆస్తి పాపకి, పవర్ ఆఫ్ అటార్నీ ప్రేమకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలా జరుగుతుందనే కదా నేను ఇంత టెన్షన్ పడుతుంది. ఈ ఆస్తి చేయి జారిపోకుండా ఉండడానికి నేనెంత కష్టపడ్డానో మీకు తెలుసుగా. ఆఖరికి మా అమ్మ చనిపోయిందని మీకు తెలుసు కదా. ఆ దినం కార్యక్రమాలన్నీ పూర్తయ్యే వరకు ప్రణయ్ ప్రేమలకి పెళ్లి చేయడానికి లేదు. పెళ్లి జరిగితే గాని పాప మా ఇంటికి రాదు. అందుకే మిమ్మల్ని గడువు అడుగుతుంది. ఇప్పుడేం చేయాలి? నా తల పగిలిపోతుంది లాయర్ గారు. మేడం, ఒక లాయర్గా నేను ఈ మాట అనకూడదు. బట్ ఇప్పటి వరకు ఈ కేసును డీల్ చేసిన లాయర్గా మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా చెప్తున్నాను. కోర్టులో జడ్జి గారిని కన్విన్స్ చేసి ఎక్స్టెన్షన్ తీసుకోవడం నా వల్ల అయితే అయ్యే పని కాదు. బట్ ఓ దారి ఉంది. ఆ దారి పేరు లాయర్ శ్రావణి. యంగ్ అండ్ డైనమిక్. తను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి చాలా షార్ట్ పీరియడ్ అయినా తను కేసు టేకప్ చేసిందంటే వార్ వన్ సైడ్. పెద్ద పెద్ద లాయర్స్ కూడా మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన కేసుల్ని ఆమె చాలా ఈజీగా డీల్ చేస్తుంది. సెక్షన్ల్ని ఎలా పట్టుకుంటుందో తెలీదు. ఆర్గ్యుమెంట్స్ చేసే మాలాంటి లాయర్స్ దగ్గర నుంచి కోర్టులో పెద్ద పెద్ద జడ్జీల వరకు అందరూ కన్విన్స్ అయ్యేలా ఆ మాటలను ఎక్కడి నుంచి పోగేసుకొస్తుందో తెలియదు. ఇది ఆవిడ విజిటింగ్ కార్డ్. తనకు ఫోన్ చేసి నేను ఒక మాట చెప్తాను, మీరు వెళ్ళి కలవండి. తను మీ కేసు ఒప్పుకుంటే మీరు గెలిచేసినట్లే. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. దారి మూసుకుపోయిందనుకున్న టైంకి కొత్త దారి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. నేను వెంటనే తను కలుస్తాను. శ్రావణి, లోపల ఏం చేస్తున్నావే? రావే బయటికి.